ఏదైనా భగవంతుని యొక్క మనం ఆరాధన చేస్తున్నాము అంటే తప్పనిసరిగా విఘ్నేశ్వర స్వామి యొక్క పూజతో మనం ప్రారంభం చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఏ పూజ చేసినా తొలి పూజ నీకే వినాయక అనేటువంటి సామెతను అనుసరించి దేవతల యొక్క కాలం నుండి కూడా నేటి కాలం రానున్న భవిష్యత్తు కాలం కూడా ఈ యొక్క ఏ పూజకైనా ముందు వినాయకుని పూజ అవసరము. ఎందుకు అంటే ఆ యొక్క వినాయకుని జననం తర్వాత అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రపంచానికి ఆజ్ఞ ఇస్తారు. ఏమని? వినాయక గణాలన్నిటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఆది గణాలు మొదలుకొని పూర్ణ గణాలన్నిటికీ కూడా ప్రకృతి, గాలి, భూమి, నీరు, వాయువు, నదులు, కోనేరులు, చెట్లు, చేమలు, పాడి, పంట అన్నిటికి కూడా గణేశుడే నాయకుడు. కాబట్టి ఆ యొక్క గణనాథుని కొలిస్తేనే ఆయన ఆశీర్వాదం చేత పాడి పంటలైన వ్యవసాయమైన ఏదైనా ప్రజలకు అందుబాటులో వస్తుంది. కాబట్టి ఆయనను మనం సిద్ధి బుద్ధి మనకి ఇవ్వమని కోరుతూ ఆ గణపతికి నమస్కారం చేస్తాం. కాబట్టి ఆయన పరిపూర్ణమైనటువంటి ఆ జ్ఞానదేవతను మనకు ప్రసాదిస్తే ఆ జ్ఞానం చేతనే ఇంట్లో ఇల్లాలు, భర్త, ఉద్యోగంలో, వ్యాపారంలో మన పిల్లల్ని చూసుకోవడము, వ్యవహారాలను చూసుకోవడము వినాయకుని యొక్క ఆశీర్వాదం చేతనే ఇవన్నీ నడుస్తాయి. కాబట్టి అందరూ కూడా విఘ్నేశ్వరునికి చేతులెత్తి నమస్కారం చేయండి.